హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ బ్రెయిన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈజీ ప్రాసెస్లో టేస్టీగా రావాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 or 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 or 3 పచ్చిమిర్చీస్ వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ మిర్చి ఆయిల్లో ఫ్రై అయినాక లైట్గా పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న మటన్ బ్రెయిన్ ఫ్రైని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా మిక్స్ చేస్తూ ఉండండి. ఎగ్ పుల్టాని చేసేటప్పుడు ఎలా అయితే బీట్ చేస్తారో సేమ్ ఈ బ్రెయిన్ ఫ్రైని కూడా అలానే బీట్ చేస్తూ ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా బీట్ చేస్తూ మిక్స్ చేయడం వల్ల మనకి బ్రెయిన్ ఫ్రై అనేది చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. ఇలా ఆయిల్లో ఒక 5 minutes ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఆయిల్లో 5 minutes ఫ్రై చేసుకున్నాక 1 or 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ లైట్గా కొత్తిమీర వేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 to 5 minutes మూత పెట్టేసి బ్రెయిన్ ఫ్రైని బాయిల్ అవ్వనివ్వాలి. 5 minutes అయినాక మూత తీసి మరోసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, గరం మసాలా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా వేసుకున్నాక మరో 2 minutes బాయిల్ అవ్వనివ్వాలి. అంతే, ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి. సో చూసారు కదా, మన ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ మటన్ బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.